నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ రన్లో మంచి రాబడి వస్తుందని చెబుతుంటారు. ఇక్కడ ఇంకా స్మార్ట్గా వ్యవహరిస్తే అంతకు మించి రాబడి అందుకోవచ్చు. అదే స్టెప్ అప్ సిప్. మ్యూచువల్ ఫండ్ అంటే జనరల్గా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టెప్ అప్ సిప్ అంటే ఏటా కొంత మొత్తం పెట్టుబడి పెంచుకుంటూ పోవాలి. అలా దీర్ఘకాలం కొనసాగిస్తే ఊహించని స్థాయిలో రిటర్న్స్ వస్తాయి. రిటైర్మెంట్ తర్వాత SWP ఆప్షన్ ఎంచుకుంటే నెల నెల చేతికి డబ్బులు వస్తాయి. ఉదాహరణకు సాధారణ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లలో నెలకు 6,000 సిప్ పెట్టుబడి పెట్టడం ద్వారా 30 ఏళ్లలో ఇది 4.20 కోట్ల వరకు అవుతుంది. నెలకు 6,000 అంటే 30 రోజులకు గాను ప్రతిరోజు 200 ఆదా చేస్తే సరిపోతుంది. అదే స్మార్ట్ ఇన్వెస్టర్ ఏటా పెరిగే ఆదాయానికి తగ్గట్లుగానే సిప్ మొత్తాన్ని పెంచడం ద్వారా ముందు నుంచే రాబడికి దాదాపు రెండింతలు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. ఇక్కడ అదనంగా పెద్దగా పెట్టుబడి అవసరం ఏముండదు, కానీ క్లారిటీ ఉండాలి, స్మార్ట్గా ఆలోచించాలి. చాలామంది ఇదే సూత్రం పాటించి సక్సెస్ అవుతూ ఉంటారు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్లలో చిన్న వయసులోనే పెట్టుబడి ప్రారంభించి చాలా ఎక్కువ కాలం కొనసాగించాలి. ఇక్కడ 60 ఏళ్లు దాటిన తర్వాత సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ SWP ఆప్షన్ ఎంచుకోవడంతో మంచి రాబడి వస్తుంది. అప్పుడు సీనియర్ సిటిజన్లకు, రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం లేని వారికి పెద్ద మొత్తంలో నెల నెల పెన్షన్ వస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో చాలా వరకు 15% వరకు వార్షికంగా రాబడి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల 6,000 చొప్పున సిప్ పెట్టుబడి ప్రారంభించి 30 ఏళ్ల పాటు కొనసాగిస్తే ఇంకా ఏటా సిప్ పెట్టుబడి మొత్తాన్ని కనీసం 10% పెంచుతూ పోయినా ఇది మీ రిటైర్మెంట్ సమయానికి 9 కోట్లు అవుతుంది. అంటే 30 ఏళ్ల వయసులో ఈ పెట్టుబడి ప్రారంభించడం ద్వారా ఇలా జరుగుతుంది. అప్పుడు ఆ మెచ్యూరిటీ అమౌంట్ 9 కోట్లను 7% సగటు రాబడి అందించే పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా SWP ఆప్షన్ కింద ప్రతి నెల 6 లక్షల వరకు పెన్షన్ అందుకోవచ్చు. ఇంకా వైద్య అవసరాల కోసం 2.64 కోట్ల ఆపత్కాల నిధి కూడా అందుకోవచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి 30 ఏళ్ల తర్వాత చూస్తే ఈ పెద్ద మొత్తంలో పెన్షన్ అనేది అప్పటికి ఎన్నో అవసరాలని తీరుస్తుంది. ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా వీలైనంత ఎక్కువ కార్పస్ అందించే వాటిలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.